నేను ఈరోజు వచ్చేటప్పుడు మస్తు స్టమక్ పెయిన్ ఉండే. 2 days బ్యాక్ కూడా బుధ గురువారం సిక్ అయ్యాను. గ్లూకోజ్ లేకనే ఇంజెక్షన్ తీసుకున్నా. కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ ఇక్కడ చర్చికి వచ్చేటప్పుడు మస్తు పెయిన్. ఇక్కడ టాబ్లెట్ వేసుకొని రావాలనుకున్నా. కానీ ఇక్కడ ఉన్నంతసేపు మీరు అందరు ప్రేయర్ చేస్తున్నారు కదా, అప్పుడు నాకు ఎప్పటికీ వామిటింగ్ అవుతూనే ఉంది. వామిటింగ్ అయితేనే ఉంది, మంట వామిటింగ్ అయితేనే ఉంది. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నా వస్తున్నా. మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది, చాలా రిలీఫ్ గా ఉంది. వావ్, నేను ఈ బిడ్డ కోసం అసలు ప్రార్థన చేయలేదు. ఈ బిడ్డ వెనక కూర్చుంది, వేరే వాళ్ళ కోసం డెలివరెన్స్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కడుపు తేలికగా ఉంది. కడుపు తేలిక ఉంది. నేను ఈరోజు వచ్చేటప్పుడు మస్తు స్టమక్ పెయిన్ ఉండే. 2 days బ్యాక్ కూడా బుధ గురువారం సిక్ అయ్యాను. గ్లూకోజ్ లేకనే ఇంజెక్షన్ తీసుకున్నా. కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ ఇక్కడ చర్చికి వచ్చేటప్పుడు మస్తు పెయిన్. ఇక్కడ టాబ్లెట్ వేసుకొని రావాలనుకున్నా. కానీ ఇక్కడ ఉన్నంతసేపు మీరు అందరు ప్రేయర్ చేస్తున్నారు కదా, అప్పుడు నాకు ఎప్పటికీ వామిటింగ్ అవుతూనే ఉంది. వామిటింగ్ అయితేనే ఉంది, మంట వామిటింగ్ అయితేనే ఉంది. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నా వస్తున్నా. వావ్, ఇప్పుడు ఇందాక వాళ్ళకి డెలివరీ చేస్తున్నప్పుడు మీకు వామిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది, చాలా రిలీఫ్ గా ఉంది. వావ్, నేను ఈ బిడ్డ కోసం అసలు ప్రార్థన చేయలేదు. ఈ బిడ్డ వెనక కూర్చుంది, వేరే వాళ్ళ కోసం డెలివరెన్స్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, సంచారం చేస్తున్నాడు. వాంతులు విరేచనాలు విపరీతంగా ఉన్నాయి. బీపీ 70 డౌన్ అయిపోయింది. బీపీ 70 ఉంది. సో వాళ్ళంతా నీరసంగా ఉండేది. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కడుపు తేలికగా ఉంది. కడుపు తేలిక ఉంది. ఇది వరకు కడుపు ఎలా ఉండేది? కడుపు బరువుగా ఏదో టైట్ గా పట్టేసినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు మీ కడుపు అంతా తేలిగ్గా ఉంది. ఇప్పుడు మీకు ఏమీ నొప్పి కానీ ఏమీ లేదు, వాళ్ళంతా తేలిగ్గా ఉంది. వావ్, చూసారండి? ఈ బిడ్డ బేదండవలో ఆరాధిస్తున్న టైంలోనే పరిశుద్ధాత్మ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. మొత్తం ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది, స్వస్థ కలిగింది. దేవుడి బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. ఈ బిడ్డ కోసం అసలు ప్రార్థన చేయలేదు. బేతటవ ప్రాంగణంలోకి రాగానే మీ నొప్పులన్నీ, మీ రోగాలన్నీ కూడా మటుమాయం కాబోతున్నాయని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్ అని. దేవుడి బిడ్డ జీవితంలో కార్యం చేసి అమ్మ మిమ్మల్ని స్పిరిట్ లో నేను ప్రవచిస్తాను చెప్పాను. ఆత్మలోకంలో చూసినప్పుడు దేవుడు నాకు సంథింగ్ లైక్ ఏదో ఇంక్రిమెంట్, సాలరీ ఇంక్రిమెంట్ నేను చూస్తున్నాను. ఆత్మలోకంలో సాలరీ ఇంక్రిమెంట్, అలాగే ప్రమోషన్ లాంటిది కనిపిస్తుంది. ఎవరికమ్మా సాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్ కోసం చూసేది ఎవరమ్మా? మా సారే. మీ సారు సాలరీ ఇంక్రిమెంట్ ప్రమోషన్ కోసం చూస్తున్నాడు. ఈ సంవత్సరం సాలరీ ఇంక్రిమెంట్ ప్రమోషన్ రావడం నేను చూస్తున్నాను. అలాగే ఆత్మలో చూసినప్పుడు నాకు ఏదో హౌస్ విషయంలో కూడా ఏదో కార్యం జరగాలని కోరుకుంటున్నారు. ఏదో ఊర్లో ఉన్నటువంటి హౌస్ ఉంది, ఈ హౌస్ విషయంలో మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో కార్యం జరగాలి, ఏదో చేయాలని. ఏం చేయాలనుకుంటున్నారు హౌస్ విషయంలో? మా నాన్న ఇల్లు కట్టేటప్పుడు పెండింగ్ అయింది. లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు ఈ సంవత్సరం ఇల్లు కట్టద్దు, దురాత్మలు సంచరిస్తున్నాయి, ప్రేయర్ చేయండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారి యొక్క హౌస్ ఇంకా పెండింగ్ లో ఉంది. అవునమ్మా? సో ఈ సంవత్సరం నేను ఆత్మలో చూస్తున్నాను. మీ నాన్నగారి హౌస్ ఏ హౌస్ అయితే పెండింగ్ లో ఉందో ఆ పెండింగ్ లో ఉన్న హౌస్ పూర్తిగా కట్టబడుతుంది, పూర్తిగా నిర్మాణం కంప్లీట్ అవుతుంది. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. 2 ప్రామిస్ ఇస్తున్నా. ఒకటి, మీ హస్బెండ్ కి ప్రమోషన్ ఇంక్రిమెంట్ చూస్తున్నాను. రెండవది ఏంటంటే మీ నాన్నగారి యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి హౌస్ మిగతా నిర్మాణం కూడా కంప్లీట్ చేయబోతుంది. ఈ 2 విషయాలతో కూడా మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. తప్పకుండా మా నాన్నగారిని తీసుకొస్తాను. తీసుకురండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన బాగా దీవించును గాక.